బిల్లులు వేసేవాడి దాకా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళని పెట్టుకోమని ఎప్పుడైతే చెప్పారో, అలాగే అంగన్వాడీ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దాకా పీకేస్తున్నారో, రేషన్ షాపులు మార్చేస్తున్నారో, వాలంటీర్లను తీసేశారో, కార్యకర్తలను ఎప్పుడైతే ఈ అనుసంధానకర్తలుగా పెట్టారో, దట్ ఇట్ సెల్ఫ్ నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నావు. ఇదివరకు పింఛన్కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ వచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం పింఛను? కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర తిరగాల. అక్కడ 2-3 బ్రోకర్లు ఉంటారు. మీ మీద అభిమానం ఉందంటే కనుక నేను మాట్లాడితే లెక్క అని చెప్పేస్తారు. ఆ తర్వాత 10,000 రూపాయలు అవుద్దంట, లేకపోతే నేనైతే 5,000కే సెట్ చేస్తాలేనక్క అత్త అని ఇట్లా మాట్లాడాలి. అంతే కదా. అంటే నువ్వు వాళ్ళకి పాజిటివ్గా ఉండేవాడికే వస్తుంది కదా, మామూలుడికి రావట్లేదు కదా వేరేవాడికి. దట్ ఇట్ సెల్ఫ్ అక్కడ కరప్షన్ యాక్సెప్ట్ చేసేసావు. నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటండి? సింపుల్. రాజకీయ పార్టీ చెప్పినోడు మాట అంటాం. రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ మాట? అధికారంలో ఉన్నోడి మాట. అధికారంలో ఉన్నోడి మాటని పోలీసులు పాటించాలి. ఎస్ఐ ఎవరు రావాలి, సిఐ ఎవరు రావాలి, డిఎస్పీ ఎవరు రావాలో ఎమ్మెల్యే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇక రేపో మాపో కొంచెం జ్యుడిషియర్లో ఇంకా అవకాశం లేక ఆగుంది, కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్లు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. హైకోర్టు జడ్జిలు ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. చేశారనుకోండి, వీళ్ళే కేసు పెడతారు, వీళ్ళే విచారణ చేసేస్తారు, వీళ్ళే శిక్షించేస్తారు కూడా.